హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా డాబా స్టైల్ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా జాజికాయ, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, కొబ్బరి, జీడిపప్పు తీసుకున్నాను. అలాగే ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ గసగసాలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఒకసారి మధ్యలో మూత ఓపెన్ చేసి అలాగే 3 వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, బిర్యానీ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ముందుగా కుక్కర్లోకి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల ఇలాచి, యాలకులు, అలాగే స్టార్ పువ్వు, 1 స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. స్పైసెస్ అన్నీ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము ఆనియన్స్ని. ఆనియన్స్ లైట్గా మగ్గాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ టమాటాలు వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. టమాటాలు మొత్తం మగ్గుతాయి కదా, ఒక 5 మినిట్స్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదా. నేను ఇప్పుడు ఇందులోకి పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ప్యాకెట్ మసాలా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. పన్నీర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. గ్లాస్కి గ్లాస్ అనమాట. రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిద్దాము. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, డాబా స్టైల్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూసారు కదా, ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.